హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నేను మీ క్రేజీ వ్లాగ్ ఛానల్. ఈ రోజు వ్లాగ్ వచ్చేసి ఏమంటే వాంగడి సైడ్ అయితే పైప్ లైన్ చేయడానికి అయితే వెళ్ళాము. స్లాబ్ కి అయితే పొద్దున అయితే వెళ్ళాము. వెళ్ళాక అయితే మేము టేప్ తోనే అయితే కొలుసుకొని అయితే కొలతలు చేసుకొని అయితే వర్క్ అయితే స్టార్ట్ చేసినాము. మా వర్క్ మీకు ఎట్లా అనిపిస్తుందో కింద అయితే కామెంట్ చేయండి. మీకు ఫుల్ వీడియో కావాలంటే నా యూట్యూబ్ లో అయితే మీరు కామెంట్ చేస్తే గానీ నేను ఫుల్ వీడియో అయితే పంపిస్తాను. అక్కడి నుంచి అయితే మా వర్క్ అయితే మొత్తానికి అయితే అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. మా వర్క్ మీకు ఎట్లా అనిపిస్తుందో కింద అయితే కామెంట్ చేసేది అయితే మర్చిపోకండి. అక్కడి నుంచి అయితే మేమైతే ఇంటికి వచ్చిన తర్వాత అయితే ఫ్రెష్ అప్ అయ్యి అక్కడి నుంచి అయితే మేము చించులకి అయితే వెళ్ళాము. ఎందుకు వెళ్ళామంటే ఒక కస్టమర్ మోటార్ అయితే నడుస్తలేదంటే అక్కడైతే వెళ్ళాము. మల్టీమీటర్ వేసి చూస్తే గానీ ఆ మోటార్ అయితే ఫుల్ సౌండ్ ఇస్తుంది. అయితే కస్టమర్ అన్నాడు మోటార్ అయితే తీసేయమంటే మోటార్ అయితే తీసుడు అయితే స్టార్ట్ చేసినాము. తీసిన తర్వాత రెండు పైపులతో అయితే తీసినాము. ఆఖరికి అయితే మోటార్ అయితే బయటకు వచ్చిన తర్వాత అయితే ఇప్పేసి చూస్తే గానీ లోపల అయితే మోటార్ లోపల అయితే రూటర్ అయితే ఇరిగింది. ఎప్పుడైనా ఉండే మీకైతే మీ మోటార్ అయితే సౌండ్ వస్తే గానీ ఆ మోటార్ని అయితే పీకేసేయండి. అక్కడి నుంచి అయితే లక్ష్మీపూర్కి అయితే వచ్చినాము. వచ్చాక అయితే ఆ మోటార్ కూడా నడుస్తలేదంటే ఆ మోటార్ కూడా తీసుడు అయితే స్టార్ట్ చేసినాము. స్టార్ట్ చేసిన తర్వాత ఆఖరికి అయితే మోటార్ అయితే బయటకు వచ్చిన తర్వాత అయితే మల్టీమీటర్ వేసి చూస్తే గానీ ఆ మోటార్ కూడా ఫేస్ టు ఫేస్ అయిపోయింది కరెంట్ ప్రాబ్లమ్ తోటి. అక్కడి నుంచి అయితే మోటార్ ఇప్పేసుకొని అయితే నిర్మల్కి అయితే తీసుకువెళ్ళినాము. ఎందుకు తీసుకెళ్ళినామంటే ఆ మోటార్ అయితే గ్యారంటీ మోటార్ ఉంది. అక్కడి నుంచి అయితే షాప్కి తీసుకెళ్ళి అక్కడైతే పెట్టేసిన తర్వాత అయితే రిపేర్లు చేసుకుని అయితే మళ్ళీ ఇది ఆ మోటార్ అయితే తీసుకుని అయితే ప్యాంట్ దగ్గరికి అయితే వచ్చినాము. వచ్చాక అయితే టేపుల్ జాలి కట్టేసుకుని అయితే మోటార్ అయితే దించేసి మోటార్ చాలు చేసి కస్టమర్కి చూపించి వచ్చేసినాం. అక్కడి నుంచి అయితే ఇంకో ప్యాంట్ దగ్గరికి వచ్చి ఆ మోటార్ని అయితే కూడా జాలీలు అవి కట్టేసుకుని అయితే మోటార్ అయితే దించుడు అయితే స్టార్ట్ చేసినాము. దించుడు స్టార్ట్ చేసిన తర్వాత ఆఖరికి అయితే దించుడు అయితే అయిపోయింది. దించుడు అయిపోయిన తర్వాత అయితే మోటార్ చాలు చేసి మల్టీమీటర్ వేసి అయితే కస్టమర్కి చూపించినాం. అక్కడి నుంచి అయితే ఇంటికి వచ్చేసినాం. మా వీడియో నచ్చింది కానీ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. బై ఫ్రెండ్స్.